ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రుద్ర గారు, మీకు ఇప్పుడే ఒక కాల్ రికార్డ్ పంపించాను. అది వింటే మీ చుట్టూ తప్పులు ఎక్కడ జరుగుతున్నాయో, ఒప్పులు ఎక్కడ మరుగున పడుతున్నాయో మీకు తెలుస్తుంది. మీ చుట్టూ ఉన్న మనుషులు ఆడే నాటకాలు మీకు అర్థమవుతాయి. మిమ్మల్ని ఆట బొమ్మలుగా చేసుకుని ఆడుకునే ఆటలు మీకు అర్థమవుతాయి. ఒక తప్పుడు మనిషి చేతిలో మీరు మోసపోకూడదనే ఉద్దేశంతోనే ఈ ఆడియో ఫైల్ మీకు పంపిస్తున్నాను. ఒక స్వార్థపూరితమైన మనిషితో మీరు జీవితం పంచుకోకూడదనే ఉద్దేశంతోనే నేను ఒక అడుగు ముందుకు వేశాను. నా జీవితం అంటారా ఒక మోసగాడి చేతిలో పడబోతుంది. అతడితో గుళ్ళో నా పెళ్లి జరగబోతోంది. నిజాలు చెప్పి నా పెళ్లి ఆపలేను. మా వాళ్ళని నేను నమ్మించలేను. తల వంచి అతనితో తాళి కట్టించుకోవడం తప్ప నాకు తప్పించుకునే అవకాశం లేదు. కనీసం మీరైనా మీ జీవితాన్ని సరిదిద్దుకుంటారని ఆశిస్తున్నాను. అంటే సంథింగ్ ఈజ్ రాంగ్. అదేంటో తెలుసుకోవాలి. ఈశ్వరి, నేను గుడికి వచ్చాను. వచ్చారుగా, నిజాన్ని మీరే మీ కళ్ళతో చూస్తారు. మీరు బాగా నమ్ముతున్న మనిషి గురించి మీకు పూర్తి అవగాహన రావాలంటే నేనొక వీడియో పంపిస్తాను, అది చూడండి. సరే ఈశ్వరి. బాగుంది రుద్ర, చాలా బాగుంది. నీ చుట్టూ జరుగుతున్న మోసంలో నుంచి నువ్వు బయటపడ్డావు. నా మనవరాలి జీవితం మాత్రం నాశనం చేసేశావు. అప్పుడేదో ఒక అమ్మాయికి అన్యాయం జరగకూడదు అనే ఉద్దేశంతో ఆ రోజు రుద్ర పీటల మీద నుంచి వెళ్ళిపోయాడు. పరిస్థితి అర్థం చేసుకోకుండా మా రుద్రేదో తప్పు చేసినట్టు మాట్లాడతారేంటి? అప్పుడు ఏం జరిగినా ఎలా జరిగినా ఇప్పుడు ఈ అమ్మాయిని కాపాడింది మా రుద్రే. అనవసరంగా మీరు నోరు పారేసుకోకండి. చూడు రుద్ర, ఒకప్పుడు నువ్వు వేసిన తప్పటడుగు వల్ల ఇప్పుడు నా మనవరాలు శిక్ష అనుభవిస్తోంది. నువ్వు చేసిన ఒక చేతగాని పని వల్ల నా కుటుంబం కన్నీరు పెట్టింది. నువ్వు అనాలోచితంగా చేసిన పని వల్ల ఈ రోజు నా మనవరాలికి ఇలాంటి దుస్థితి పట్టింది. నువ్విప్పుడేదో మేలు చేశావని పొంగిపోకు రుద్రా. ఇప్పుడు చేసిన మేలుతో పోలిస్తే నువ్వు చేసిన కీడే పెద్దది. నువ్వు చేసిన మంచి కన్నా నువ్వు మాకు తలపెట్టిన అన్యాయం 1000 రెట్లు పెద్దది. అది మాత్రం నేను జన్మలో మర్చిపోను. ఎప్పటికీ నిన్ను క్షమించలేను. ఏదైతేనేం ఒక మోసగాడి వలలో చిక్కుకోకుండా అక్క బయటపడింది. మళ్ళీ తన రాజేశ్వరి విలాస్ని తను కాపాడుకోగలిగింది. పదండ్రా, వెళ్దాం.
పద్మనాభం గారు, నిర్ణయించిన ముహూర్తానికే 3 ముళ్ళు పడ్డాయి. దైవ సన్నిధానంలో జరుగుతున్న కార్యం ఇది. పొరపాటున జరిగేది కాదు, కారణం లేకుండా జరిగేది అంతకన్నా కాదు. ఆ దేవుడు ఆనతితో జరుగుతుంది. ఆ దైవ నిర్ణయం ఈ విధంగా రాసిపెట్టి ఉందేమో. ఏంటి పతి ఇది? మనమేదో అనుకుంటే ఇంకేదో జరిగిందేంటి? ఏంటి రుద్రగారు ఇది? రుద్రనీలకంఠ, ఈ జన్మలో నిన్ను క్షమించను అన్నానని శిక్షగా ఈశ్వరి మెడలో 3 ముళ్ళు వేసి కక్ష సాధించాలనుకుంటున్నావా? అది కాదు తాతయ్య గారు, నా వల్ల తప్పు జరిగింది. ఆ తప్పు వల్ల మీరు తల వంచుకోవడం జరిగింది. మీరు తల్లడిల్లడము జరిగింది. నా వల్ల జరిగిన తప్పుని నేను సరిదిద్దుకునే ప్రయత్నం చేశాను. వద్దు బాబు, నువ్వు సర్దిద్దుకున్నట్టు కనిపించడం లేదు, సమస్యని పెంచుతున్నట్టు కనిపిస్తుంది. తాతయ్య, నాకెందుకో చాలా అనుమానంగా ఉంది. ఇదంతా ఈశ్వరి రుద్ర కలిసి ఆడుతున్న నాటకంలా అనిపిస్తుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.